బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి కొన్ని సంఘాలైతే స్పందించాయి. ఆందోళన కూడా వ్యక్తం చేశాయి బంగ్లాదేశ్‌లో. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ గురువు. ఆయన అరెస్ట్ చేసి చివరికి ఆయనకి బెయిల్ రాకుండా చేశారు. చివరికి ఒక లాయర్‌ని కూడా చంపేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్‌ని చంపేసి అది ఇస్కాన్‌కి సంబంధించినటువంటి కార్యకర్తలే చేశారని చెప్పేసి ఆయనకి బెయిల్ రాకుండా చేశారు. ఇప్పుడు న్యూఢిల్లీ మాత్రం మా దేశంలోని పరిస్థితులను సరిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన ఆగస్టు 5వ తేదీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మార్పులు వచ్చాయని, ఇది వాస్తవమని, భారత్ బంగ్లా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు భారత్ పట్టించుకోవాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ అయితే ఒక కార్యక్రమాన్ని వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్లోని సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రస్తుత దౌత్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలపై మా దేశం ఆశాజనకంగా ఉంది అని పేర్కొన్నాడు. కాగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకైతే ఇటువంటి బెయిల్ రాకుండా అయితే చేస్తారు. ఇప్పుడు భారత్ పట్టించుకోవడం లేదని ఇప్పుడు ఈ దౌత్యవేత్తలు చెబుతుంటారు. అంటే వీళ్ళు చేయాల్సినవన్నీ చేసేస్తుంటారు. ఇప్పుడేమొచ్చేసి భారత్ పైన తప్పు తోసేస్తుంటారు. కేవలం షేక్ హసీనా భారత్లో ఉందని చెప్పేసి అక్కడ హిందువుల్ని హింస పెట్టడం. నిజానికి అది దేనికోసం చేశారు? రిజర్వేషన్ కోసం చేసినటువంటి ఒక అల్లర్లు 750 మంది విద్యార్థులను చంపేయడమే కాకుండా ఇప్పుడు మైనారిటీ అయినటువంటి హిందువుల పైన దాడులు చేసి విచక్షణారహితంగా చంపేసి దేవాలయాలు కూల్చేసి అంటే పూర్తిగా హిందూ సమాజాన్ని నాశనం చేసి భారత్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఇక్కడ శక్తులు అక్కడ శక్తులు కలిసి పోరాడుతున్నటువంటి సంఘటనలు తప్ప ఇంకోటైతే కాదు. ప్రపంచం గనక గుర్తిస్తే బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి పనుల్ని నిషేధించడం కాదు, ఆ దేశాన్ని కూడా లేకుండా చేయగలగాలి. కానీ ప్రపంచం స్పందించదు. అలాంటి చిన్న చిన్న దేశాల వల్ల మనలాంటి దేశాన్ని కట్టడి చేయాలి. ఇప్పటికే అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. జీడీపీలో 5వ స్థానంలో ఉంది. మళ్ళీ 3వ స్థానంకి వస్తానంటున్నాడు మోడీ. ఇవన్నీ జరిగితే కష్టం కదా. ఏదో ఒక విధంగా దేశాన్ని అస్థిరపరచాలంటే ఇటువైపు శ్రీలంక, అటువైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్, ఇలా నేపాల్ ఏవి మనకు తెలియకుండానే శత్రువులుగా మారుస్తున్నారు.